హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే యూట్యూబ్ కోసం కెమెరా ఉండడానికి ఫైల్ అయితే వెళ్తున్నా నేను ప్రజెంట్. కొన్ని రోజుల నుంచి యూట్యూబ్ లో ఒకటే సెర్చింగ్, యూట్యూబ్ వ్లాగ్స్ కోసం ఏ కెమెరా అయితే బాగుంటుందా అని. మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక వస్తువు ఏదైనా కొంటే గనక అది మంచిదా కాదా, అది ఎన్ని రోజులు పర్ఫార్మెన్స్ చేస్తుంది, అది ఎంత మంచిగా ఉంటది, దాని ప్రైస్ ఎంత అని అన్ని తెలుసుకున్న తర్వాతే ఆ వస్తువుని అయితే కొంటారు. సో నేను కూడా అంతే, కొన్ని రోజుల నుంచి యూట్యూబ్ లో సెర్చింగ్ చేసి ఏది బాగుంటదని డిసైడ్ అయ్యి ఇప్పుడైతే కొనడానికి అయితే వెళ్తున్నాను. ఇండియా నుంచి కొత్తగా కోవిడ్కి రావాలనుకున్న వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ అడిగింది ఏంటంటే ఫుల్ వీడియోస్ అయితే చేయమని అడిగారు, వీసాల గురించి కూడా అడుగుతున్నారు. సో నేను అవన్నీ చేయడం కోసమే నేనైతే ఇప్పుడు కెమెరా కొంటున్నా. మనమైతే ఇప్పుడు ఫైల్ ఏరియాకి అయితే వచ్చేసాం. ఇంకా కొద్ది దూరంలోనే ఎక్సిటీ ఉంది. ఎక్సిటీలో అయితే ఇప్పుడు కెమెరా తీసుకోవాలి. బయట జనరల్ షాప్ లో అయితే తీసుకోవడం లేదు, ఎక్సిటీలోనే ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇంటర్నేషనల్ వారంటీ ఉంది, ప్లస్ అక్కడ ఎలాంటి ఫ్రాడ్ అయితే జరగదు. ఈ కువైట్ లో ఎలక్ట్రికల్ వస్తువులు ఏదైనా సరే మన ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ క్వాలిటీ ఉంటది. కాస్ట్ పరంగా కూడా మన ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ కాస్ట్ కూడా తక్కువే ఉంటది, మన ఇండియా అంత పడదు. అందుకని ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ గల్ఫ్ కంట్రీ కువైట్ కానీ, బెహ్రాన్ కానీ, ఖత్తరు, దుబాయ్, మస్కట్ ఇలాంటి అరబిక్ కంట్రీలో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ అయితే ఎలక్ట్రికల్ వస్తువులు అయితే తెప్పించుకుంటూ ఉంటారు. ఎక్సిటీ దగ్గరకు వచ్చి బండి అయితే పార్కింగ్ చేసేసాను. ఇప్పుడు ఎక్సిటీలోకి అయితే వెళ్తున్నాను. ఎక్సిటీలోకి ఎంట్రీ అవ్వగానే స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే ఇదే కెమెరా సెక్షన్ మొత్తం. ఇక్కడ కనపడుతున్నాయి కదా డిఎస్ఎల్ఆర్, కెనాన్, ఇక్కడ మొత్తం అన్ని కెమెరాలన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడైతేనేమో కెమెరా స్టాండ్ అయితే సెర్చింగ్ చేస్తాడు ఏది బాగుంటుందా అని. ఇంకా ఇక్కడ వచ్చి కనుక గోప్రోలు ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ ప్రైజ్ ఎక్కువ, కెమెరాలు, లెన్సులు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మనకు కావాల్సిన కెమెరా ఎక్కడుందా అని వెతుకుతున్నా. సో మనకు కావాల్సిన కెమెరా అయితే ఇదిగో ఇక్కడ ఉంది. కొన్ని రోజుల నుంచి ఏ కెమెరా తీసుకోవాలా అని యూట్యూబ్లో సెర్చింగ్ చేసి లాస్ట్కి అయితే GoPro 11 అయితే బాగుంటుంది అనేసి GoPro 11 బ్లాక్ అయితే తీసుకుంటున్నాను. ఈ GoPro బ్లాక్ 11 మన ఇండియాలో ఎంత పడుతుందో, ఎంత ప్రైస్ ఉందో అని కింద కామెంట్ చేయండి. GoPro 11 బ్లాక్ ఎంత ఉందో GoPro 12 కూడా జస్ట్ ఒక 10 KD డిఫరెంట్ ఉంది. సో అది తీసుకుందాం అనుకున్నాం, కానీ అది తీసుకుంటే ఇంకా దీనికి కావాల్సిన యాక్సెసరీస్ అవి ఇవి సంథింగ్ అన్నీ ఇంకా డబల్ అయిపోతుంది. సర్లే అని GoPro 11 బ్లాక్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇంకా ఇవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఈ కెమెరాలు. ఇవి ఇంకా 360 డిగ్రీ యాంగిల్లో అందుకు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటాయి, దీని ఫీచర్స్ ఎలా ఉంటాయని ఈ కెమెరాకి సంబంధించినవి అయితే ఇక్కడైతే డిస్ప్లే అయితే చేయడం జరిగింది. సో మన కాడ ఉన్న బడ్జెట్కి అయితే GoPro 11 బ్లాక్ సరిపోతుంది. సో నేనైతే GoPro 11 అయితే తీసేసుకుంటున్నాను, అదే ఫిక్స్ అనమాట. ఇప్పుడైతే సేల్స్ గర్ల్ అయితే లాకర్లో ఉంచి కెమెరా అయితే బయటికి తీసింది. ఇప్పుడు బ్యాటరీ తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడ బ్యాటరీ సెక్షన్ మొత్తం ఇక్కడ యాక్సెసరీస్ మొత్తం అన్ని ఇక్కడ ఉంటాయి. బ్యాటరీ అయితే తీసుకున్నాం. యాక్సెసరీస్ కిట్ ఒకటి, మైక్రో కార్డు ఒకటి తీసుకోవాలి. ఇది స్పీడ్ కెమెరా కాబట్టి స్పీడ్ మైక్రో కార్డు తీసుకోవాలని చెప్పింది అనమాట. స్పీడ్ మైక్రో కార్డు 64 అయితే తీసుకున్నాను. నేను మొత్తం 4 ఐటమ్స్ అయితే తీసుకున్నా. ఒకటి బ్యాటరీ, కెమెరా, యాక్సెసరీస్ కిట్, మైక్రో కార్డు ఒకటి తీసుకున్నా. మొత్తం 4 ఐటమ్స్ అయితే తీసుకున్నా. 64 అయితే ఎక్కువ రికార్డ్ చేయడానికి ఉండదు అనేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి సో 64 అక్కడ పెట్టేసి మళ్ళీ 128 GB అయితే తీసుకున్నాను. 128 GB అయినా కానీ సరిపోదు ఎక్కువ రికార్డ్ చేయడానికి. సో ఎప్పటికప్పుడు నేనైతే వీడియోస్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు మైక్రో కార్డులో వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకొని మళ్ళీ దీన్నే యూజ్ చేసుకోవాలి రిటర్న్. సో అందుకనే ఇదైతే తీసుకుంటున్నాం 128 GB. GoPro కెమెరాకి సంబంధించిన యాక్సెసరీస్ అయితే సేమ్ కంపెనీవి ఇక్కడ ఉన్నాయి. మైక్రో కార్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, స్టాండ్స్ ఇంకా కెమెరా లెన్సులు ఇక్కడ ఉన్నాయి. మొత్తానికి అయితే ఇవి నేను తీసుకున్న థింగ్స్. మొత్తం 4 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. కెమెరా, మైక్రో కార్డు, బ్యాటరీ, GoProకు సంబంధించిన యాక్సెసరీస్ కిట్ ఒకటి అనమాట. ఈ 4 తీసుకున్నాను. ఈ ఎక్సిటీలో సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, మనం ఏదైనా ఒక వస్తువు కొంటే కనుక ఆ వస్తువును మన నెంబర్ పైన బిల్ ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. సో ఇప్పుడైతే కెమెరాకున్న బిల్ స్కానర్ అయితే స్కాన్ చేసినారు. ఇప్పుడు వారంటీ అయితే ఓపెన్ అయింది. సో అడుగుతుంది ఇంటర్నేషనల్ వారంటీ అయితే సంవత్సరానికి ఇంత డబ్బులు కట్టాలి.
kg 200 international. Otherwise we have another warranty 13 kg 200 plus 2 years coming. 13 kg 200. They are in warranty 1 year only Kuwait. Can I put cash? Cash. One counter. Cash, na? Okay, cash. Cash. Okay. Just tell your phone number and come back. Okay. I tell 99. You have అక్కడైతే మన నెంబర్ పైన బిల్ ప్రిపేర్ చేశారనమాట. అదే నెంబర్ తీసుకొచ్చి కౌంటర్లో కనుక మన ఫోన్ నెంబర్ చెప్తే కనుక మనం తీసుకున్న వస్తువులకు డబ్బులు పే చేయమని చెప్తారనమాట. డబ్బులు పే చేసిన తర్వాత వాళ్ళు ఒక బిల్లు ఇస్తారు మనకు. 5, 6, 7, 8 kg 500. ఇక్కడైతే మన వస్తువులకు బిల్ ప్రిపేర్ చేయించాము. అక్కడికి వెళ్ళి బిల్లు చూపెడితే కనుక మనం తీసుకున్న వస్తువులు అయితే మనకి ఇచ్చేస్తారు. Sri Lanka. Where are you working? హౌస్ డ్రైవర్. House driver. But house driver everything free. Accommodation free. Food's free. Transport free. For us, accommodation we must pay. Foods we must pay. Transport we must pay. So we don't have even 150 balance. Everything we will pay. This one change. This one change. You broken here. No, inside there is a bag. No problem. No. మొత్తానికైతే ఈరోజు యూట్యూబ్ కోసం గోప్రో కెమెరా అయితే కొనుక్కొని బయటకు వచ్చేసాను. కెమెరాతో పాటు కొన్ని వస్తువులు కూడా కొన్నాను. సో వీటి ప్రైస్ ఎంత, వీటి ప్రైస్ నాకు ఎంత పడింది, సో కువైట్లో ఎంత, ఇండియాలో ఎంత, సో ఇండియాకు కువైట్కి ఎంత తేడా ఉండేది అన్బాక్సింగ్ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో బండి ఎక్కైతే ఇంటికైతే వెళ్తున్నాను. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. ఇంతవరకు ఓపికతో స్కిప్ చేయకోకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి.